మహాజనపదాల కాలంలో వ్యాపారం వాణిజ్య వ్యాపారాలు అనేవి చాలా పెద్ద మొత్తంలో జరిగాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితము ఈ మహాజనపదాల కాలంలో వ్యాపారం అనేది రెండు మార్గాల ద్వారా జరిగేది. ఒకటి భూమార్గం, ఇంకోటి సముద్ర మార్గం. ఇలా రెండు రకాల వ్యాపారం ఉండేది. ప్రధానంగా మనకి ల్యాండ్ రూట్ అనమాట. భూమార్గం ద్వారా చూసుకుంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ మీదుగా వ్యాపారం చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి? మన భారతదేశం నుంచి ఈ విధంగా చేసేవాళ్ళు. అదే మనకి సముద్ర మార్గం ద్వారా కూడా వ్యాపారం జరిగింది. అయితే ఇక్కడ సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేయాలంటే ఒక ఓడరేవు పట్టణం అనేది అవసరం. ఓడరేవు ఉండాలి కదా ఖచ్చితంగా. కాబట్టి మహాజనపదాల కాలంలో ఉన్నటువంటి ప్రధానమైన ఓడరేవు ఏంటంటే తామ్రలిప్తి. తామ్రలిప్తి అనేది ప్రధానమైన రేవు పట్టణం. ఇది ప్రేండే ఎక్కడ ఉందంటే బెంగాల్ అనమాట. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రం ఉంది కదా మనకి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అప్పట్లో 2500 సంవత్సరాల క్రితము ప్రధానమైన ఓడరేవు పట్టణం ఉండేది. అదే తామ్రలిప్తి. దాని ద్వారా వీళ్ళు సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేశారు. ఇలా ట్రేడ్ అండ్ కామర్సు మహాజనపదాల కాలంలో కూడా చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా ప్రధాన ఆధారం ఉందంటే ఉంది. బౌద్ధ మతంలో ఉన్నటువంటి అంగుటార్ నికాయ అనేది ఈ యొక్క మహాజనపదాల కాలంలో వ్యాపారం అనేది సముద్ర మార్గం, భూమార్గం ద్వారా జరిగిందని చాలా స్పష్టంగా పేర్కొన్నది.